అందాల పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 వేడుకలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మిస్ వరల్డ్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు 1000కి పైగా దేశ, విదేశీ అతిథులు హాజరు కానున్నారు. ఈ పోటీల్లో మన దేశం తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా, ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 23 రోజుల పాటు సాగే అందాల పోటీల్లో కీలకమైన గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న హైటెక్స్లో జరగనుంది. ఈ పోటీల్లో 109 దేశాలకు చెందిన అందాల భామలు బరిలోకి దిగుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్తాన్ కంటెస్టెంట్ దూరమయ్యారు. రాష్ట్రగీతం జయ జయ హే తెలంగాణ ఆలాపనతో మిస్ వరల్డ్ వేడుకలు ప్రారంభమవుతాయి. తర్వాత పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. పోటీల్లో భాగంగా తొలి రోజు కంటెస్టెంట్స్ పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం తెలంగాణ జానపద, గిరిజన కళారూపాలను ప్రదర్శించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలపై మా హైదరాబాద్ ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి సాగర్, మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ? ప్రపంచ సుందరి పోటీలో ఈ రోజు సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో మొదలవుతాయి. 72వ ప్రపంచ సుందరి వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోటీలను సాయంత్రం 6:30కి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హైదరాబాద్ కు చేరుతున్నారు. అయితే రాష్ట్ర పర్యాటక సంస్థ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రపంచ దృష్టికి తీసుకునేలా పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులను ఈ పోటీలు తెలంగాణ సంస్కృతి, కళల సాంప్రదాయం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పర్యాటక ప్రాంతాలు ప్రపంచానికి చాటేలా పెద్ద ఎత్తున పర్యాటక ఆకట్టుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాకతీయ కాలం నుండి తెలంగాణ రాష్ట్ర వీటిగా గడించిన పేరణి నాట్య ప్రదర్శన 250 మంది కళాకారులు పేరణి రాష్ట్ర సాంప్రదాయం అనుసరించి 10 నిమిషాల పాటు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా కళాకారులు అందరూ కలిసి నక్షత్ర ఆకారంలో సీతాకోక శిల్ప ఆకారాన్ని, అలాగే మిస్ వరల్డ్ లోగో ఆకృతి తమ విన్యాసాలతో ఈ ప్రదర్శనలు ప్రదర్శిస్తారు. ఉగ్గుడోలు ప్రదర్శన అనంతరం ప్రపంచ దేశాల నుంచి వచ్చేసిన సుందరిమణుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రారంభ సూచిక ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాలతో కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నది. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అలాగే సాగర్, ఇప్పటివరకు మీరు తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టేలా ఉండనున్నాయని పేరిణి నాట్యం గురించి చెప్పారు కదా, అది కాకుండా మిగతా విషయాలు ఏ విధంగా ఉండనున్నాయి? తెలంగాణ సంస్కృతికి అర్థం పెట్టేలా మిగిలిన వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? అయితే పేరిణి నృత్యంతో పాటు ఒగ్గుడోలు దాంతో మన తెలంగాణ సాంప్రదాయాలకు అర్థం పట్టేలా కొన్ని కళాకృతులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని ప్రదర్శించనున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ సూచికలు గాని, తెలంగాణకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు గాని, ఈ మన తెలంగాణకు సంబంధించిన మహిళలకు సంబంధించిన కొన్ని పథకాలతో కూడా ఈ ప్రారంభంలో పాల్గొని. అలాగే సాగర్, ఎన్ని దేశాల నుంచి అసలు ఎంతమంది కంటెస్టెంట్స్ పూర్తిగా పాల్గొంటున్నారు? ఇప్పుడు భారత్ నుంచి వచ్చిన మిస్ ఇండియా ఆల్రెడీ ఒకసారి వచ్చారు, ఒకటి దేవాలయాన్ని కూడా సందర్శించారు కదా, ఇంకా ఆవిడ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అయితే ఇప్పటికే ప్రస్తుతం 110కి పైగా దేశాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమానికి పోటీలకు హాజరయ్యారు. అయితే కొన్ని భారత్ పాకిస్తాన్ దృష్ట్యా కొన్ని దేశాలు ఇప్పటికి కొన్ని హాజరున్నాయి. అయితే పాకిస్తాన్ అయితే ఇప్పటికే దూరంగా ఉంది. అయితే మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరఫున పోటీ చేసిన సుందరిమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె అందరికీ దృష్ట్యా ఈ పోటీల దృష్ట్యా ఆమె కూడా ప్రదర్శనలో పాల్గొని వాళ్ళకి పోటీగా నిలబడుతున్నారు. ఆల్రెడీ సాగర్, అది గచ్చిబౌలి స్టేడియం కంటెస్ట్లు బస్ చేసే హోటల్స్ అంటే చాలా ఎత్తున చాలా హోటల్స్ కూడా ఉన్నాయి, బస్ చేసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో హోటల్స్ వద్ద కానీ, స్టేడియం వద్ద కానీ, లేదంటే కంటెస్టెంట్స్ వెళ్లే చోట్ల కానీ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? మిస్ వరల్డ్ పోటీలకు పోలీస్ శాఖ పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టింది. ఈ నెల 10 నుంచి
31వ తారీఖు జరిగిన పోటీలకు వివిధ దేశాల నుంచి అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అతిథులు పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. పోటీలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు తన ఆధీనంలోకి తీసుకున్నారు. పలు అంచెల భద్రతలను కూడా ఏర్పాటు చేశారు. పద్ధతులు భద్రత చేసే ప్రాంతాలకు ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇందుకోసం సిఐఎస్ఎఫ్ సహా పలు ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బందితో కూడా సెక్యూరిటీకి ఉపయోగించుకున్నారు. అయితే సీఎం, గవర్నర్, మంత్రులకు, వివిఐపీలకు ప్రోటోకాల్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకున్నారు. పాక్ భారత్ ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా ప్రతి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్.